ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్ముని ప్రవచనం, ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ సర్వశుభములు కలుగునుగాక. ఆమేన్. ఈరోజు క్రైస్తవులందరికీ శుభదినము, విశ్రాంతి దినము, ఆదివారము ఆరాధన. ఈరోజు తల్లి శ్రీ సభ 33వ సామాన్య ఆదివారమును కొనియాడుతుంది. ఈరోజు 3 పట్టణాలు ఉంటాయి. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1 నుంచి 3వ వచనం వరకు. రెండవ పట్టణము అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 11 నుంచి 14 వరకు మరియు 18వ వచనము. సువార్త పట్టణము మార్కు సువార్త 13వ అధ్యాయము 24 నుంచి 32వ వచనం వరకు. ముందుగా సువార్త పట్టణం చదువుకుని తదుపరి వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఏలిన వారు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. పునీత మార్కు గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 13వ అధ్యాయము వచనములు 24 నుంచి 32వ వచనం వరకు. ఆ రోజుల యందు ఆ మహా విపత్తు గతించిన వెంటనే సూర్యుడు అంధకార బంధుడగును, చంద్రుడు కాంతిహీనుడగును, అంతరిక్షము నుండి నక్షత్రములు రాలును, అంతరిక్ష శక్తులు కంపించును. అప్పుడు మనుష్య కుమారుడు మహాశక్తితో మహామహిమతో మేఘారూరుడై వచ్చుట జనులందరూ చూతురు. అప్పుడు ఆయన దూతలను పంపి భూలోకం మొదలుకొని ఆకాశం వరకు నలుదిశల నుండి తాను ఎన్నుకొనిన వారిని ప్రోగు చేయును. అంజూరపు చెట్టు నుండి ఈ గుణపాఠము నేర్చుకొనుడు. దాని రెమ్మలు లేతవై సిగిరించినప్పుడు వసంతకాలం వచ్చినదని గుర్తింతురు. అట్లే వీరిని అన్నింటినీ మీరు చూసినప్పుడు ఆయన సమీపముననే వాకటినే ఉన్నాడని గ్రహింపుడు. ఇవన్నీ నెరవేరు వరకు ఈ తరము గతింపదని మీతో వక్కాణించుచున్నాను. భూమి ఆకాశములు గతించి పోవును కానీ నా మాటలు గతించిపోవు. ఆ రోజు ఆ గడియ ఎప్పుడు వచ్చునో నా తండ్రి తప్ప పరలోకమందు దూతలు గాని కుమారుడు గాని మరెవరును ఎరుగరు. ఆ సమయము ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. కావున జాగరూకులై ఉండుడు. ఆ గడియ ఇట్టుండును. ఒకానొకడు దేశాటనం విడుచు తన సేవకులను ఆయా కార్యములందు వినియోగించి మెలకువతో ఉండమని ద్వారపాలకుని హెచ్చరించారు. యజమానుడు సాయం సమయమునను అర్ధరాత్రినను కోడి కూయి వేళను పాతకాలమునో ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. కనుక మేలుకొని ఉండు. ఒకవేళ అతడు అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రించుచుండుట చూడవచ్చును. మీకు చెప్పినదే అందరికీ చెప్పుచున్నాను, జాగరూకులై ఉండు. ఇది క్రీస్తు నాథుని యొక్క రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఈ సువిశేష వాక్యముల ద్వారా మన పాపలు మన్నింపబడునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, గమనించండి. ఈరోజు సువార్త పట్టణంలో మనం చూసినట్లయితే వాక్యము చాలా క్లుప్తంగా, చాలా సనాయాసముగా దేవుడు నొక్కి వక్కాణిస్తూ మెలకుగా ఉండమని చెబుతున్నాడండి. సహోదరులారా, ఆ రోజులందు ఆ మహావిపత్తు గతించిన వెంటనే సూర్యుడు అంధకార బంధుడగును, చంద్రుడు కాంతిహీనుడగును, అంతరిక్షము నుండి నక్షత్రములు రాలిపోవును. అంటే ప్రియమైన దేవుని బిడ్డ, ఆ మహావిపత్తు గతించిన వెంటనే ఏది మహావిపత్తు?
మరి ఇప్పుడు చూస్తున్నటువంటి సంఘటనలను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆనాడు నోవా కాలంలో చూసినట్లయితే ప్రజలు, దేవుడు సృష్టించినటువంటి మనుషులు పరమ దుష్టులైపోయారు. ఎన్నో పాపాలు చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు, వేషాలు వేస్తున్నారు, అసూయ, ద్వేషము, కుట్ర, కుతంత్రాలు, దేవుడంటే భయం లేక, భక్తి లేక జీవిస్తున్నటువంటి సందర్భాలు దేవుడు గ్రహించాడండి. దేవుడు చూస్తున్నాడండి. నువ్వేం చేస్తున్నావో, నేనేం చేస్తున్నానో, ఈ లోకం ఎలాగుందో, లోకంలో తీరు ఎలాగుందో అంతా గమనిస్తున్నాడు దేవుడు. ఆనాటి కాలములో దేవుడు చూస్తున్న సందర్భాలలో ఎన్నెన్నో పాపాలు చేస్తూ, ఘోరమైనటువంటి పాపాలు చేస్తూ, పరమ దృష్టులయ్యి దేవునికి విరుద్ధమైన పాపములు చేస్తూ, దేవుడంటే భయం లేక జీవిస్తున్న సందర్భములో నోవాను పిలిచాడండి. ఆ కాలంలో నోవా నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. నోవాను పిలిచాడు. నోవా, ఈనాటి కాలంలో ప్రజలు నేను సృష్టించినటువంటి ఈ జనులందరూ పరమ దృష్టిలైపోయారు, కాబట్టి నువ్వు ఒక ఓడ కట్టమని చెప్పాడండి. ఓడ కట్టిన తర్వాత ఓడలో నీవు, నీ భార్య, నీ 3 కుమారులు ఓడలోకి ఎక్కాలి. ఈ భూమి మీద ఉన్నటువంటి మృగములు కానీ, పక్షులు కానీ, కీటకాలు కానీ, అన్ని జాతుల నుండి ఆడామొగ జాతి ఓడలోకి ఎక్కించాడు. తర్వాత వీడికి కావాల్సిన ఆహారాన్ని అంతా కూడా సమకూర్చుకోమన్నాడు. నేను చెప్పిన తర్వాత నోవా ఓడ కొట్ట మొదలుపెట్టాడండి. ఓడ కట్టేశాడు. కట్టిన తర్వాత దేవుడు చెప్పినటువంటి మాట, వారి భార్య భర్తల్ని, అలాగనే వాళ్ళకి 3 కుమారులు, 3 కోడళ్ళు, 8 మంది మాత్రమే దాంట్లో ఎక్కమన్నాడు. చెప్పినట్టుగా వాళ్ళందరూ ఎక్కారు. పశువులు, మృగాలు అన్నీ కూడా ఆడమగ జాతిగా అన్నీ కూడా ఓడలో ఎక్కిన తర్వాత తలుపేసామని చెప్పాడు. తలుపేసామని చెప్పిన తర్వాత భూమి మీద 40 రోజులు 40 రాత్రులు కుండపోతగా వర్షము కురిసింది. ఆదికాండం 7వ అధ్యాయము 12వ వచనం చూసినట్టయితే 40 పగళ్ళు 40 రాత్రులు కుండపోతగా వాన కురిసెను. ఆనాడే సేము, హేము, హేపెతు అను 3 కుమారులు, 3 కోడళ్ళు భార్యతో నోవా ఓడలోనికి చేరెను. 150 రోజుల వరకు కూడా వర్షం కురుస్తూనే ఉందండి. కొండ భద్రాసిపోయినట్టుగా వర్షం కురుస్తూ ఉంది. 6 నెలలు వర్షం కురిసింది. అప్పుడు ఓడలో ఉన్నటువంటి వీళ్ళ 8 మంది మాత్రమే బ్రతికారు. ఉన్నోళ్ళందరూ కూడా జల ప్రళయానికి చనిపోయారండి. 150 రోజుల దాకా నీళ్లు ఎక్కలేదండి. మరి అదే విధముగా ఇది జరిగిన తర్వాత నోవా కుమారుల నుండి మళ్ళా సంతానం కలిగింది. లోతు కాలం వచ్చేటప్పటికి అదే మొదటి చేసిన తప్పే వీళ్ళు చేస్తూ ఉన్నారు. అప్పుడు మళ్ళా దేవుడు చూశాడు. సొదొమ గొమొర్రా ప్రజలు చేసే పాడు పనులు చూసి దేవుడు అగ్నిగంధక వర్షాన్ని కురిపించాడండి. పిడుగులు పడిపోయి పిడుగుల కింద పిడుగులు పడ్డాయి. పైనుంచి ఆకాశం అగ్నిగంధక వర్షం పిడుగులు పడ్డాయి. ఆనాటి ఉన్న సొదొమ గొమొర్రా ప్రజలందరూ కూడా బూడిదైపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి. ఇట్లాంటి విపత్తు గతించిన తర్వాత, అంటే ప్రియులారా, ఈ లోకములో మనం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క ఉగ్రతకు సంబంధించినటువంటి సూచనలు. భూకంపాలు వస్తున్నాయి, సునాములు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, పిడుగులు పడుతున్నాయి,
ఘోరమైన ప్రమాదాలు చూస్తున్నాం, యాక్సిడెంట్లు అవుతున్నాయి, అకస్మాత్తుగా మరణిస్తున్నారు. ఒక దేశం మీద, ఒక రాజ్యం మీద యుద్ధాలు వస్తాయి. ఇట్లాంటి విపత్తులన్నీ వస్తాయి అని దేవాదేవుడే ముందుగా తెలియజేశాడు. దేవుడంటే భయము లేదు, భక్తి లేదు, ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నారు జనము. స్వార్థముతో, అసూయతో, భేదములతో దేవుడు ఏర్పరిచిన సేవకులు విమర్శిస్తూ, తిడుతూ, వాళ్ళ మీద నిందలు వేస్తూ, అంటే దేవుడు పంపిన సేవకుల మీద నిందలేస్తే దేవుణ్ణి నిందించినట్లు, దేవుణ్ణి అవమానించినట్లు. అంటే దేవుని అవమానిస్తున్నావు నువ్వు, దేవుని నిందలేస్తున్నావు నీవు. మరి ఆనాటి కాలం యేసు ప్రభు మీద కుట్రలు పన్నారు. దేవుడు లోకాన్ని రక్షించడానికి పంపినటువంటి ఏకైక కుమారుడైన యేసు ప్రభు మీద నిందలు వేశారు. ఆయన చేసే గొప్ప పనులు చూసి వార్చలేక ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు వీళ్ళందరూ కలిసి అసూయతో యేసు ప్రభు సిలువేయమని చెప్పారు. ఆయన ఏ పాపము చేరినప్పటికీ ఆయన సిలువేసి చంపేశారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నిన్ను నన్ను రక్షించడానికి వచ్చినటువంటి ఏకైక దేవుడు యేసు ప్రభు. ఇలాంటి చాలా ఘోరమైన ప్రమాదాలు వస్తాయని చెప్పి యేసు ప్రభు చెప్పాడు. గడిచిపోయినటువంటి అక్టోబర్ 30వ తారీఖుని ఇక్కడ దువ్వ గ్రామం దగ్గర సూర్యపాలెంలో మందులు తయారు చేస్తారు, దీపాల మందులు తయారు చేసే ఫ్యాక్టరీ పక్కన కొబ్బరి చెట్టు మీద పిడుగు పడి అక్కడ దీపావళి సామాగ్రి అంతా, కేంద్రం అంతా తగలడిపోయింది. స్పాట్లో 2 చనిపోయారు, 5 కాలిపోయారు. అయితే ఒక్కొక్కరు అందరూ చనిపోయారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది చెడు దినములు కనుక దొరికిన సమయంలో సద్వినియోగం చేసుకో. ఈ సంఘం నచ్చలేదు, ఆ సంఘం నచ్చలేదు, ఆ సంఘం నువ్వు వెళుతున్నావేమో. నీకు విశ్వాసము లేకపోతే నువ్వు అక్కడక్కడ తిరుగుతావు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్న సంఘములో నువ్వు విశ్వాసంతో ఉంటే అద్భుతాలు జరుగుతాయి. దేవుని యొక్క ఉగ్రత నుండి మనుష్య కుమారుని దగ్గర నిలబడడానికి, నువ్వు శక్తిని పొందుకోవడానికి జాగరూకులే ఉండంటున్నాడు దేవుడు. అందుకనే మరి అట్లాంటి విపత్తు గతించిన వెంటనే సూర్యుడు అంధకారబంధుడు, చంద్రుడు కాంతి హీనుడేమో ఆగిపోతాడు. చంద్రుడు అంధకారం, సూర్యుడు అంధకారబంధుడు అవుతాడు, చంద్రుడు కాంతిహీనమైపోతాడు. చూడండి, సూర్యుడు అంధకారం, చీకటే, సూర్యకాంతి కనపడదు, చీకటే. చంద్రుడు కాంతి అలా కనపడదు, చీకటి అంధకారం అయిపోద్ది. ఆ సమయంలో ఆకాశం నక్షత్రాలు రాలిపోతాయి. ఒక నక్షత్రం రాలిందంటే మీ భూమి మీద ఉండగలుగుతావా? అట్లాంటి విపత్తును తప్పించుకోగలుగుతావా? ఇలాంటి విపత్తు నుండి తప్పించుకోవాలంటే ఆ మనుష్య కుమార్ మహాశక్తితో మేఘారుడునే వస్తూ ఉన్నాడు. వచ్చినప్పుడు నువ్వు సిద్ధముగా ఉండు. అంజూరపు చెట్టు చిగురించినప్పుడు వసంతకాలం వస్తుందని ఎలా తెలుసుకుంటున్నావో, అలాగే వీటన్నిటిని చూసినప్పుడు ఆయన దగ్గరలో ఉన్నాడని గ్రహించు. సమస్తము గతించిన, భూమి ఆకాశంలో గతించిన నా మాటలు గతించమని యేసు ప్రభు చెబుతున్నాడండి. ఆ రోజు ఆ గడియ ఎప్పుడు వచ్చునో నా తండ్రికి తప్ప కుమారునికి కానీ ఎవరికి ఏమీ తెలియదు అంటున్నాడు యేసు ప్రభు వారు. ఆ గడియ ఏ విధంగా ఉంటుందో తెలీదు, ఆ సమయమున ఎలాగుంటుందో తెలీదు. ఆ సాయంత్రం వస్తాడు దేవుడు, మధ్యాహ్నం వస్తాడు, అర్ధరాత్రి వస్తాడు, కోడి కూసినప్పుడు వస్తాడు, ఉదయకాలం వస్తాడు, ఎవరికి తెలియదు. కాబట్టి నిద్రించున్నప్పుడు కూడా వస్తాడు. నిద్రించుచుండుట చూడవచ్చును. నిద్రించే సమయంలో కూడా వస్తాడు యేసు ప్రభు వారు. నిద్రించే సమయంలో వస్తున్నాడు అంటే నువ్వు ఎలా ఉండాలి? నిద్ర పోయేటప్పుడు కూడా నువ్వు ప్రార్థన చేసి పడుకోవాలి.
ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము జాగరూకులో ఉండి ప్రార్థన మెలకుగా ఉండి నువ్వు సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవాలయంకు ప్రార్థనకు వెళుతుండాలి, ఆదివారం వెళ్తూ ఉండాలి, అనేక సందర్భాలు ప్రార్థనకు వెళ్తూ ఉండాలి. ఐక్యత కలిగి జీవించాలి. క్రైస్తవులందరూ ఐక్యత కలిగి జీవించాలి. విమర్శలు చేసుకోవడం కాదు. ఆ దైవజనుడు అలా చెప్పాడు, ఈ దైవజనుడు ఇలా చెప్పాడు, ఆ దైవజనుడు చెప్పటమే రాదు, ఈ దైవజనుడు బాగా చెప్తాడు కాదు. ఏ దైవజనుడైనా దేవుడు ఏర్పరచుకొని పంపినటువంటి సేవకుడే, యాజకుడే. దేవుడే మాట్లాడుతున్నాడు కానీ మాట్లాడే వాళ్ళ కాదండి. కాబట్టి ఎవరు చెప్పినా నువ్వు దేవుని వాక్యం ఆలకించే సిద్ధపడు. నువ్వు నిద్రపోతున్న సమయంలో కూడా రావచ్చేమో. అందుకనే దైవజనులు చెబుతుంటారు, నువ్వు ఉదయం ప్రార్థన చేసుకో, మధ్యాహ్నం ప్రార్థన చేసుకో, పడుకున్నప్పుడు కూడా ప్రార్థన చేసుకో అని చెప్పి. నువ్వు ఎప్పుడు నిత్యము నువ్వు ప్రార్థన చేసుకుని సిద్ధపడినట్లయితే దేవుడు పిలిచినప్పుడు నువ్వు మంచిగా దేవుని సన్నిధికి చేరుకోగలుగుతావు. ఈనాడు మరణం ఏ విధంగా సంభవిస్తుంది ఎవరికి తెలియదు. కాబట్టి నువ్వు సిద్ధపడుండు. మీకు చెప్పిందే నేను అందరికీ చెబుతున్నాను. నేను యేసు ప్రభు తెలియజేస్తున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కాలమున మహా విపత్తు సంభవించినప్పుడు మీ జాతిని కాపాడుటకు మిఖాయేలు దూత మీ దగ్గరకు వచ్చును. ఎవరి పేర్లైతే జీవగ్రంథములు రాయబడ్డాయో వారు మాత్రమే బ్రతుకుతారు. అప్పటికే చనిపోయిన వారు మట్టిలో నిద్రిస్తూ ఉంటారు. అప్పటికి బ్రతికున్న వారు కొందరు దేవుని సన్నిధికి వెళ్తారు, కొందరు శాశ్వత అవమానం పొందుకుంటారు. అలాంటి మహా విపత్తు వచ్చినప్పుడు నువ్వు సిద్ధపడి ఉండి అంటున్నాడు దేవుడు. నీ పేరు జీవగ్రంథములు రాయబడాలని ఉంటే నువ్వేం చేయాలి? దాన ధర్మాలు చేయాలి, పుణ్యకార్యాలు చేయాలి, మంచి పనులు చేయాలి. స్వార్థం, అసూయ, ద్వేషం, భేదం, కుట్ర కుతంత్రాలు అన్ని మానేయాలి. నువ్వు కుట్ర కుతంత్రంతో, అసూయతో, ద్వేషంతో, భేదంతో, చింతలతో, సీకులతో నువ్వుంటే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. జీవగ్రంథంలో ఎవరి పేరైతే రాయబడిందో వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్తారు. జీవగ్రంథంలో ఎవరి పేరైతే రాయబడలేదో దర్శన గ్రంథంలో చూస్తున్నాము. 21వ అధ్యాయములో 20 అధ్యాయంలో 15 చూసినట్లయితే జీవగ్రంథంలో ఎవరి పేరు రాయబడలేదు వారందరూ అగ్నిగుండమున తోయబడుదురు. జీవగ్రంథంలో ఎవరి పేరైతే రాయలేదో వాళ్ళందరూ కూడా అగ్నిగుండములో తోయబడతారు. జీవగ్రంథంలో ఎవరి పేరు రాయబడతాయో వాళ్ళు మాత్రం పరలోక రాజ్యం వెళ్తారని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చాలా నొక్కి ఒక్కాణించి చెబుతున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిద్ధపడు. 10 మంది కనికలో 5 సిద్ధపడ్డారు. 5 మాత్రం పరలోక రాజ్యం వెళ్ళారు. 5 మాత్రం విడిచిపెట్టబడ్డారు. అలాగే 2 తిరగలు విసురుతూ ఉండగా ఒకళ్ళు విడిచిపెట్టబడతారో ఒకళ్ళు ఎత్తబడతారు. 2 పొలంలో పనిచేస్తగలిగితే ఒకళ్ళు విడిచిపెట్టబడతారో ఒకళ్ళు ఎత్తబడతారు. మరి ఏ సమయమున మనుష్య కుమారుడు వస్తున్నాడో ఎవరికి తెలియదు. కాబట్టి సిద్ధపడుండు. అందుకని మరియమ్మ గారి ప్రార్థన మనం చూసినట్లయితే ఇప్పుడు మా మరణ సమయంలో మా కోసం ప్రార్థించండి అని చెప్పి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మంచి మరణం పొందడానికి ప్రయత్నించాలి. మరి ఘోరమైన మరణాలు పొందుకోకూడదు. ఘోరమైన మరణం అంటే శాపకరమైన మరణాలు. చాలా మంది ఆ అమ్మాయి ప్రేమించలేదని చెప్పి, అబ్బాయి ప్రేమించలేదని చెప్పి సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. నాకు అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, నా అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను, ఇంకెవరిని చేసుకోని చెప్పి ఉరేసేసుకుంటూ ఉంటారు, దూకేస్తూ ఉంటారు, పాయిజన్ తాగుతూ ఉంటారు. అలాంటి చేయొద్దు సహోదరుడా. ఈ శిక్ష ఇవన్నీ ఏంటంటే, ఈ విపత్తులు, ఈ శిక్షలన్నీ ఏంటంటే శాపకరమైన శిక్షలు. మంచి మరణం పొందాలని చెప్పి మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నీ సన్నిధికి ఇప్పుడు బ్రతుకున్నప్పుడు ఎలాగున్నానో అలాగే చనిపోయిన తర్వాత కూడా మంచిగా మరణించాలని చెప్పి ప్రార్థన చేసుకోవాలి. నువ్వు ఎన్ని సంవత్సరాలు బతుకుతావో, ఎన్ని రోజులు బతుకుతావో ఎవరికి తెలియదు. కాబట్టి దేవుడికి మాత్రమే తెలుసు. కాబట్టి ఆ రాకడకు సిద్ధపడి ఉండు. మనుష్య కుమారుని ఎదుట నిలబడడానికి నువ్వు సిద్ధపడి ఉండమని వాక్యమే తెలియజేస్తుందండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాడు అపోస్తలుడు పౌలు హెబ్రీయులకు రాసిన లేఖలో 10వ అధ్యాయంలో 11వ చూసినట్లయితే, ప్రతి ప్రధాన యాజకుడు ప్రతిరోజు
ఒకే రకమైన బలులు అర్పిస్తూ ఉంటాడు. కానీ ఆ బలులు ఏనాటికి పాపములు తొలగింపలేవు. కాబట్టి దాని నిమిత్తము అట్లు కాక క్రీస్తు సర్వకాలములకు సరియగు పాప పరిహారార్థములు ఒకే ఒక బలి ద్వారా ఆ బలి అర్పించి దేవుని కుడి పక్కన కూర్చున్నాడు. అందరి పాప క్షమించడానికి, అందరిని పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి ఒకే ఒక బలి తన శరీర బలి సమర్పించి నీ పాపము నా పాపము తొలగించినట్లుగా చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చెప్పిన మాట గ్రహించి సిద్ధపడు. నువ్వు ప్రతిరోజు బైబిల్ చదువుతూ ఉండు, ప్రార్థిస్తూ ఉండు, ధ్యానిస్తూ ఉండు. స్వార్థం, అసూయ, కుట్రలు, కుతంత్రాలు మానేయి. నువ్వు ప్రభు సన్నిధికి రా, ప్రార్థించు. నీకేది కావాలి, ఏది అవసరం దేవునికి ప్రార్థించు. నీ అవసరాలు తీర్చేవాడు, నిన్ను కాపాడేవాడు, నిన్ను రక్షించేవాడు, నీకు అండగా ఉండేవాడు, సహాయం చేసేవాడు యేసయ్య ఒక్కడ మాత్రమే. ఈ లోకంలో ఎవరు నమ్మొద్దు, ఎవరు నమ్మని నిన్ను వమ్ము చేస్తారేమో, కానీ యేసయ్య నమ్మినట్లయితే నిన్ను పరలోక రాజ్యం చేరుస్తాడు. కాబట్టి ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరూ సిద్ధపడి ఉండండి, మెలకుగా ఉండండి. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి మీరందరూ కూడా శాయశక్తులా ప్రయాసపడి సిద్ధపడి దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి సిద్ధపడాలని కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.